అధికారం చేతిలో ఉంటే ఏడాదిలోనే వేల కోట్లు ఎలా సంపాదించుకోవాలో మీకు తెలుసా? మీ దగ్గర ఏమైనా టిప్స్ ఉన్నాయా? లేకపోతే నెల్లూరు జిల్లా సైదాపురం వస్తే అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్లు ఎలా సంపాదించాలో ప్రత్యక్షంగా చూడొచ్చు. న్యాయాన్ని పక్కన పెట్టి అన్ని శాఖలకు గంతులు కట్టి అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. నెల్లూరు జిల్లా సైదాపురంలోని గనుల్లో దోపిడీ దొంగలు పడ్డారు. దర్జాగా వేల కోట్ల విలువైన క్వార్జ్ను అక్రమంగా రవాణా చేస్తున్నారు. గనుల యజమానులను సైతం బెదిరించి భయపెట్టి గనుల్లో మైనింగ్ చేస్తున్నారు. జిల్లాలో పోలీసుల చట్టాలు లేవు, ప్రభుత్వము లేదు, పద్ధతులు లేవు, తప్పొప్పుల విచక్షణ లేదు. మేము ఏదనుకుంటే అది చేస్తాం, ఏది కావాలనుకుంటే దాన్ని స్వాధీనం చేసుకుంటాం అన్నట్లుగా ఉంది క్వార్జ్ బందిపోట్ల తీరు. గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాలలో అనుమతులు ముగిసిన సుమారు 12 గనుల్లో ఈ బందిపోట్లు చొరబడిపోయారు. గనులకు అనుమతి లేకుండానే తవ్వకాలు జరిగిపోతున్నాయి. ఇందుకోసం భారీ ఎత్తున మందుగుండు సామాగ్రి తెస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా విచ్చలవిడిగా బాంబులు పేలుస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఒక్క మైనింగ్ అధికారి ఆ ఛాయలకు వెళ్లడం లేదు. మీడియా వెళ్లినా వారిని కూడా భయపెట్టి కేసులు పెడతామని బెదిరిస్తోంది మైనింగ్ మాఫియా. అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి ఈ మైనింగ్ సిండికేట్కు నాయకుడిగా మారారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలం నుంచి అక్రమ తవ్వకాలు జరుగుతున్న వేల కోట్ల తెల్లరాయి చైనాకు తరలిస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ, మైనింగ్ అధికారులకు నెలవారీ మామూళ్లు ఇస్తూ మైనింగ్ మాఫియా ప్రకృతి సంపదను దోచేస్తోంది. విలువైన క్వార్జ్ను అక్రమంగా విదేశాలకు తరలించేందుకు ఓ ప్రజాప్రతినిధి ఆధ్వర్యంలో ఓ షెల్ కంపెనీని జనవరి 25న ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారంపై వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాధనం దుర్వినియోగం అవుతున్న అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రజల ధనం, ప్రజల ఖనిజ, ప్రజల సొమ్ము, ఆస్తి దోచుకోబడుతుంది. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించండి, దీని మీద యాక్షన్ తీసుకోండి. కొత్తవారు సైదాపురంలోకి ఎంటర్ అవ్వాలంటే ఈ సిండికేట్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే పోలీసులను వారిపైకి ఉసిగొల్పుతారు. మైనింగ్ విజువల్స్ తీసేందుకు వెళ్లిన ఓ 3 యువకుల్ని సిండికేట్ పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వారిని పోలీసులు తీవ్రంగా వేధించి కేసులు కూడా పెట్టారట. అంటే కొత్తవారు మైన్స్ దగ్గరకు వెళ్తే వారి బండారం బయటపడుతుందని మాఫియా భయపడుతోంది.